సో ఫాస్టెస్ట్ స్విమ్మర్స్ ఆన్ ఎర్త్ అంటే స్పర్మ్ అని చెప్పచ్చు. సో స్పర్మ్ ఇంపార్టెన్స్ ఏంటి, స్పర్మ్ స్ట్రక్చర్ ఏంటో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో చాలా మంది అడుగుతుంటారు, మేడం మందులు వాడితే స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుద్దా అని. ఎస్, కొంత ఎక్స్టెంట్ వరకు మనం స్పర్మ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయొచ్చు. అది ఎలాగో డిస్కస్ చేద్దాం. సో స్పర్మ్ కాంపోనెంట్ ఏంటి, అసలు సీమెన్ కాంపోనెంట్ ఏంటి? సో సీమెన్లో మనకి సీమెన్ వాల్యూమ్ వచ్చి మనకు 1.5 ml నుంచి 3 ml వరకు ఉండడం నార్మల్ అనమాట. దీంట్లో మొత్తం స్పర్మ్సే ఉంటాయా అంటే అలా ఏం లేదు. 2 to 5% ఆఫ్ ద సీమెన్ మొత్తం క్వాంటిటీలో స్పర్మ్స్ ఉంటాయి. సో మిగిలింది ఏముంటుంది అని అంటే స్పర్మ్ మూమెంట్కి కావాల్సినవి ఏంటి, ఎనర్జీ కావాలి. సో గ్లూకోజ్ ఫ్రక్టోజ్ రూపంలో ఉంటుంది అనమాట ఈ సెమినల్ ఫ్లూయిడ్లో. సో అలానే మెగ్నీషియం, కాల్షియం, ట్రేస్ వైటమిన్స్ ఉంటాయి మనకు. సో అవి కాకుండా మ్యూకస్ ఉంటుంది. సో అలానే కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి అనమాట, ప్రోటీన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన స్పర్మ్ ఇంటిగ్రిటీని కాపాడతాయి. సో ఈ స్పర్మ్ వచ్చేసేసి ఈ 2 to 5%లో స్పర్మ్ క్వాలిటీ ఏంటి, క్వాంటిటీ అంతా మనం డిస్కస్ చేద్దాం. సో స్పర్మ్ అనేది 15 to 20 మిలియన్ కంటే ఎక్కువ ఉండడం అనేది నార్మల్ అనమాట. సో స్పర్మ్ స్ట్రక్చర్ గురించి మనం డిస్కస్ చేస్తే స్పర్మ్కి ఒక హెడ్ ఉంటుంది, ఒక టెయిల్ ఉంటుంది, ఒక మిడ్ పీస్ ఉంటుంది, అండ్ స్పర్మ్ హెడ్ ఒక ఆక్రోజోమ్ అని ఉంటుంది. సో ఎందుకు ఉండాలి అని అంటే ఆక్రోజోమ్ అనేది ఒక స్మాల్ కెమికల్ మన ఎగ్కి బయట ఉండే ఒక లేయర్ని అది న్యూట్రలైజ్ చేయడానికి పనికి వస్తుంది అనమాట. సో ఆక్రోజోమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అసలు స్పర్మ్లో ఉండేది ఏంటి? సో ఫీమేల్ పార్ట్నర్ దగ్గర నుంచి డిఎన్ఏ అనేది ఎగ్లో ఎలా అయితే ఉంటుందో ఈ స్పర్మ్ హెడ్లో న్యూక్లియస్లో డిఎన్ఏ కండెన్స్డ్ ఉంటుంది అనమాట. సో మన ఫాదర్ నుంచి వచ్చే జీన్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్పర్మ్ హెడ్లో ఉంటాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఈ స్పర్మ్స్ అనేటివి డిఎన్ఏ క్యారీయింగ్ సెల్స్ అన్నమాట. సో ఈ హెడ్ చుట్టూ కూడా మనకు ఒక ప్రోటీన్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. సో అలానే హెడ్ మూమెంట్కి మనకి ఏం కావాలి, ఎనర్జీ కావాలి. సో ఎనర్జీ కావాలంటే ఎనర్జీ మిడ్ పీస్లో ఉంటుంది. సో మైటోకాండ్రియా ఇస్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ కాబట్టి మనకి మిడ్ పీస్లో మైటోకాండ్రియా ఉంటుంది. సో స్పర్మ్స్కి స్విమ్మింగ్ అవసరం కదా. సో మనకి యూట్రస్ వరకు రీచ్ అవ్వాలంటే సర్విక్స్ నుంచి పైన వరకు ట్యూబ్స్ వరకు పాస్ కావాలి కాబట్టి టెయిల్ అనేది మూమెంట్ కోసం చాలా ఇంపార్టెంట్. సో మనము ఏ మందులు వాడితే మనకు స్పర్మ్ ఇంప్రూవ్ కావచ్చు అంటే డెఫినెట్గా మైటోకాండ్రియా ఇంప్రూవ్ చేయడానికి మనము కోఎన్జైమ్ క్యూ టాబ్లెట్స్ కానివ్వండి, మల్టీవైటమిన్స్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, సెలీనియం ఇవన్నీ తీసుకుంటే మనకు స్పర్మ్ ఒక క్వాలిటీని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. కానీ డిఎన్ఏ క్వాలిటీని అయితే మనం చేంజ్ చేయలేం. ఎందుకంటే డిఎన్ఏ అనేది మన జీన్స్ నుంచి వస్తుంది కాబట్టి జీన్ క్యారీయింగ్ సెల్స్ని మనం ఇంప్రూవ్ డెఫినెట్గా చేయొచ్చు.